ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హరీష్ రావు కేటీఆర్ కు కౌంటర్ వచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న వారికి జూబ్లీ హిల్స్ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఉప ఎన్నిక వచ్చిందని నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారని మండిపడ్డారు చామల. ఎవరికి గోపగొయ్యమంటుందో 11వ తేదీ తేలిపోతుందని అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి లీడర్ని పట్టుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయన కూడా, వాళ్ళ మామ, వాళ్ళ నాయన కూడా గతంలో ముఖ్యమంత్రి ఉందో, ముఖ్యమంత్రి హోదా ఏందో కూడా తెలియనటువంటి వీళ్ళు ఒకటి 11వ తారీఖు నాడు జూబ్లీ హిల్స్ ప్రజలు మొన్ననే కంటోన్మెంట్లో గుయ్యం అనిపించారు డిపాజిట్ లేకుండా. అంతకుముందు పార్లమెంట్లో చెంప చెల్లుము అనిపించారు సున్నా ఇచ్చి. 2023లో ఫామ్ హౌస్ దాకా తరలింపు చేసి అక్కడనే వదిలేసి వచ్చారు కేసీఆర్. ఇంకా కూడా వీళ్ళు ఇలాగా చెలరేగి మాట్లాడుతున్నారు. ఈరోజు అందుకనే దొంగే దొంగ అన్నట్టుగా దొంగతనం చేసినోడిని దొంగతనంగా పట్టుకోకపోతే వాడే వేరే వాళ్ళ మీద దొంగతన అభియోగం పెడతాడు. కాబట్టి ఈరోజు వాళ్ళ మీద ఇక్కడ కేసు ఫైల్ చేయడం జరిగింది. డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇద్దరు అచ్చోసిన ఆంబోతులు బామర్దులు కలిసి హైదరాబాద్లో తిరిగి ప్రజా సంక్షేమం తెలియదు, ప్రజల గురించి పట్టించుకోరు. జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయి, బై ఎలక్షన్లో గెలవాలన్న తాపత్రయం తప్ప ప్రజా సమస్యల మీద పట్టుదల